ఎనీ టైం మద్యం ఏరియా ఏదైనా రాత్రైనా పగలైనా కావాల్సినంత లిక్కర్ అందుబాటులో ఉంది. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరిపోయినంత మంచినీరు దొరకని పల్లెలు ఉండొచ్చేమో కానీ ఆల్కహాల్ దొరకని ఊరు లేదు. గల్లీ గల్లీల్లో బెల్ట్ షాపులు, ఒక్కో బాటిల్పై అదనపు బాదుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణమైపోయింది. నెల్లూరు జిల్లాలో సాక్షి టీవీ స్ట్రింగ్ ఆపరేషన్లో సిండికేట్ లిక్కర్ వ్యవస్థ దోపిడీ బట్టబయలైంది. నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని మద్యం దుకాణాలను లిక్కర్ బిజినెస్ లో గతంలో అనుభవం ఉన్నవారే సొంతం చేసుకున్నారు. ఆల్కహాల్ దందాలో ఆరితేరిన వ్యాపారులు నిబంధనలను పాతరేస్తూ దర్జాగా మద్యం దందాను సాగిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ తెచ్చాం, నకిలీ మద్యం గాని అధిక ధరలకు విక్రయించే పరిస్థితులు గాని ఉండవని కూటమి ప్రభుత్వం ఓవైపు ఢంకా మోగిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరగాలి. అలాంటిది రాత్రి 12 గంటలైనా వైన్ షాపులు తెరిచే ఉంటున్నాయి. కొన్ని మద్యం బాటిళ్లపై QR కోడ్లు అసలు కనపడట్లేదు. ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సిండికేట్లకు నాయకత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే మద్యం వ్యాపారానికి అడ్డు అదుపు లేదన్న ప్రచారం జరుగుతోంది. అన్ని షాపులు సిండికేటే. నెల్లూరు జిల్లాలో సాక్షి టీవీ పలు నియోజకవర్గాల్లో లిక్కర్ సిండికేట్ వ్యవస్థ ఆగడాలపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో ఈ సిండికేట్ వ్యవస్థ చాలా బలంగా వ్యవహరిస్తోంది. వైన్ షాప్ నిర్వాహకులు ఒక్కో బాటిల్పై 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరలను వసూలు చేస్తున్నారు. సాక్షి టీం సిండికేట్ మద్యం దుకాణాలను పరిశీలించింది. వినియోగదారుల మాదిరిగా వెళ్లి మద్యం కొనుగోలు చేస్తూ వీడియోలు రికార్డు చేసింది. వైన్ షాప్ నిర్వాహకులు మద్యం బాటిల్పై ఉన్న MRP ధర కంటే 10 రూపాయలు, మరోచోట 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే అది సిండికేట్ రూల్ అంటూ సమాధానం చెప్తున్నారు. 10 రూపాయలు ఎక్స్ట్రానా? ఏదైనా 10 రూపాయలు ఎక్స్ట్రానా? బీరైనా అంతేనా? వైన్ షాపుల దోపిడీపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయట MRP బోర్డులను పెట్టి లోపలికి వెళ్లగానే ఎక్కువ ధరలు చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేళాపాలా లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న బెల్ట్ షాపులు కళ్ల ముందే కనబడుతున్న ఒక్కో లిక్కర్ బాటిల్పై అదనంగా వసూళ్లు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ముడుపులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.